రామాయణంలో ఒక్క మాట చెబుతాడు. ఎవరో తెలుసా? జటాయువు. ఎవరికి చెబుతాడు? రావణాసురుడికి చెబుతాడు. ఎందుకు? సీతాదేవిని ఎత్తుకుపోయే ముందు జటాయువు యుద్ధం చేస్తాడు కదా, చేసే ముందు రావణ సీతాదేవి నీకు అరగదు అంటాడు. ఆవిడేదో కండలు పెంచేసిందని కాదు. ఎవరైనా మనం బరువు వీపు మీద ఎత్తుకుంటామండి. ఎంత బరువు ఎత్తుకుంటాం? మనం మొయ్యగలిగిన బరువు ఎత్తుకోవాలి. మనమేమో 70 కేజీలు నుండి 150 కేజీలు బరువు ఎత్తుకుంటే మొయ్యగలవా? కింద పడిపోతుంది. ఇవాళ విద్యార్థుల మీద అంత భారం పెడుతున్నారమ్మా. దయచేసి ఆలోచించండి. వాడు 9వ తరగతి చదువుతుంటే అమ్మాయి, పైగా మా బోటిగాడు ఎవడన్నా ఇంటికి వస్తే మా అమ్మాయి డాక్టర్ అవ్వాలని ఆశీర్వదించాడు. నాకేం పని? అందరినీ డాక్టర్లు అవ్వమంటాం, యాక్టర్లు అవ్వమంటాం. నాకు ఇదో పని, ఇదో బిజినెస్ అంటే దాన్ని ఎత్తి మీద అంత భారం పెట్టాను. ఎందుకంటే ఈవిడ అవ్వాలనుకుని అవ్వలేకపోయి. నువ్వు అవరాదా? ఇప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి లెక్కలు అర్థం కాక అదిశస్తూ ఉంటే నువ్వు డాక్టర్ అవ్వాలి. దేనికి? ఇది నేర్పిస్తున్నారు. వచ్చిన వాళ్ళ దగ్గర మా అమ్మాయిని డాక్టర్ కోసం చదివిస్తున్నామండి, ఎందుకంటే మా తోడోళ్ళు డాక్టర్, మా మేనల్ డాక్టర్. ఈ మాట అనకూడదమ్మా. తల్లి నోట తండ్రి నోట అసలు ఈ మాట రాకూడదు. మీ అమ్మాయి ఏమవుతుంది, మీ అబ్బాయి ఏమవుతుంది అనేది వారి మనస్థితి, వారి గ్రహస్థితి నిర్ణయిస్తుంది. మా అమ్మాయి మంచి అమ్మాయి అయితే చాలు, మా అబ్బాయి మంచి అబ్బాయి అయితే చాలు. ఇంకే